రాయలసీమ ప్రజాప్రతినిధులకు నమస్కరిస్తూ ఈరోజు 16/11/2024 సంవత్సరం ఇదే రోజున 16/11/1937 సంవత్సరంలో శ్రీబాగ్ ఒడంబడిక అనేది అప్పుడు మన ఆంధ్ర రాష్ట్ర నాయకులు కోటిరెడ్డి గారు, కల్లూరు సుబ్బారావు గారు, పట్టాభి సీతారామయ్య గారు, పప్పూరి రామాచార్యులు గారు మరి కొంతమంది పెద్దలు కలిసి కోస్తా జిల్లాలకు, రాయలసీమ జిల్లాలకు నీళ్ళల్లో అయితేనేమి, విద్యా ఉపాధికి సంబంధించిన విషయాలైతేనేమి, కోర్టుల విషయమైతేనేమి సర్వ హక్కులు సమానంగా ఉండాలనేటటువంటి ఒక మంచి ఆలోచనతోటి ఆ రోజు శ్రీబాగ్ ఒప్పందం అనేది మాట్లాడి చర్చించి దీన్ని తయారు చేయడం జరిగింది. అయితే ఈ 87 సంవత్సరాలు గడిచినా కూడా ఇంతవరకు ప్రజాప్రతినిధులు ఈ యొక్క ఒడంబడిక విషయంలో అశ్రద్ధ చూపుతూ కోస్తా జిల్లాలకు ఒక న్యాయం, రాయలసీమ జిల్లాలకు ఒక న్యాయం చేస్తూ ద్వంద్వనీతిని అవలంబించి రాయలసీమ జిల్లాలకు మోసం చేస్తూ రావడం జరుగుతోంది. మరీ ముఖ్యంగా ఈరోజు అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అయితేనేమి, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అయితేనేమి భాగస్వామ్యంగా ఉంటూ ఈరోజు ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో కర్నూలులో రావాల్సినటువంటి న్యాయ రాజధానిని, తర్వాత లోకాయుక్త కార్యాలయాన్ని, ఆ తర్వాత హ్యూమన్ రైట్స్ కార్యాలయాన్ని కూడా కర్నూలు నుంచి తొలగించి అమరావతికి మార్చడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే అన్ని రంగాల్లోనూ రాయలసీమ వెనుకబడి ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. అయినా కూడా ఈ నాయకులు ఈ విధంగా చేస్తున్నటువంటి విధానాలని ఈరోజు జలసాధన కమిటీ ద్వారా ఖండించడం జరిగింది. నీళ్ళ విషయం అయితే మనకు ఈ జిల్లా ఉమ్మడి అనంతపురం జిల్లాకు హంద్రీనీవా పథకం ద్వారానే నీళ్లు రావాల్సి ఉంది. అయితే హంద్రీనీవా కాలువను వెడల్పు చేయకుండా కేవలం 1600 కోట్లు నీటి కోసం కేటాయించామని చెప్పుకున్నటువంటి